ఈనాడు బరితెగించింది అనే కంటే కూడా దిగజారింది అనాలి. ఒక మనిషి ఇతను మంచోడు అంటే ఒక రకం, అది మంచోడు ఎందుకు అవుతాడు అనేటువంటి దాన్ని మనం 100 రీజన్స్ చెప్పాలి. వాడు ఎదవరా అంటే చాలా సులభం. ఇప్పుడు మనకు తెలియనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని గురించి ఆడో పెద్ద వెదవరా, నీకు ఎప్పుడైనా కనబడితే నీకు అర్థమవుతుంది లేరా అన్నాడు అనుకోండి. అవతలోడు కనబడ్డప్పుడు వాడిని మనం ఆ దృష్టితోనే ఆలోచిస్తాం తప్పించి రియాలిటీ ఆలోచించం. వాడు ఎంత గొప్పోడైనా మన దృష్టిలో మనకు తెలిసినోడు చెడ్డోడని చెప్పాడు కాబట్టి అన్నటువంటి ఇది ప్రస్తుతం ఈనాడు అనుసరిస్తున్నటువంటి ఫార్ములా. కాకపోతే విలువలతో కూడిన జర్నలిజానికి మారుపేరు అంటూ ప్రారంభించి చక్కటి జర్నలిజం విలువలతో మొదట నడిపి దాన్ని కాస్త తాకట్టు పెట్టి ప్రస్తుతం దిగజారిపోతున్నటువంటి ఈనాడు పతాక స్థాయిలో దిగజారడం అనే కంటే కూడా అధపాతాళానికి పడిపోయిందని చెప్పాలి. రోజు విషాన్ని చిమ్ముతా ఒక మాఫియాలాగా తయారైపోయింది. ఎట్లా? ఎన్టీ రామారావు మంచోడంటే నమ్మాలి, చెడ్డోడంటే నమ్మాలి. మద్య నిషేధం మంచిదంటే నమ్మాలి, చెడ్డదంటే నమ్మాలి. ప్రత్యేక హోదా వద్దంటే నమ్మాలి, కావాలంటే నమ్మాలి. అలాగే బీజేపీ మంచిదంటే నమ్మాలి, చెడ్డదంటే నమ్మాలి. ఒక్క చంద్రబాబు తప్ప మిగతా వాళ్ళందరి విషయాల్లో స్టాండ్ మారిపోతూ ఉంటుంది. చంద్రబాబు కోసం మారిపోతూ ఉంటుంది, మార్చేసుకుంటుంది ఈనాడు. ఇవాళ ఐటీకి పొగబెట్టారని ఒక స్టోరీ రాసింది. 2,41,275 కోట్లు 2022-23లో తెలంగాణలో ఐటీ ఎగుమతులు, ఆంధ్ర పరిస్థితి ఏంటని రాసింది. వెరీ గుడ్. వెంటనే అసలు ఎవరితో కంపేర్ చేయాలి? ఆంధ్రప్రదేశ్ ఆస్తంతా తీసుకెళ్ళి తెలంగాణలో తగలబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు సాక్షిగా అక్కడికి ఐటీ ఒక్కటే మిగిలింది. ఇక్కడున్న మనం ఎన్నీ పట్టుకుపోయారు అక్కడికి. ఇప్పుడు చివరికి చంద్రబాబు ఏమయ్యాడు? తరిమి కొట్టారు అక్కడి నుంచి. తెలుగుదేశం ఏమైంది? తరిమి కొట్టబడింది అక్కడి నుంచి. సరే పోనీ అది పక్కన పెట్టేద్దాం. మరి చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్ళు పరిపాలించారు కదా ఆంధ్రప్రదేశ్లో. ఆయనప్పుడు ఎంత అని ఒకసారి చెక్ చేస్తే 2017-18లో 969 కోట్లు, 2018-19లో అంటే బాబు దిగిపోయింది టైంకి వచ్చేటప్పటికి 956 కోట్లు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఎగుమతులు. ఈ వార్త రాశారా? రాయలా. ఇంకోటి ఇన్ఫోసిస్ వచ్చింది రాయలా. హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయింది రాశారు. హెచ్ఎస్బీసీ ఎప్పుడు వెళ్ళిపోయింది? 2018 అప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాని బ్రాంచెస్ని అనేకం రద్దు చేసుకుంది. అలాగే నిజాల కంటే కూడా అబద్ధాలని ప్రచారంలోకి తీసుకెళ్ళి అదానీ డేటా సెంటర్ వెళ్ళిపోయింది. అదానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ రాష్ట్రంలో? ఎన్ని పరిశ్రమలు పెడుతున్నాడు, ఎంత పెట్టుబడులు పెడుతున్నాడు? అదానీ డేటా సెంటర్ అంతకంటే పెద్దది పెడుతున్నాడు కదా. కానీ నిజం కంటే కూడా అబద్ధాన్ని వేగంగా వ్యాప్తి చేయొచ్చు. రాష్ట్రానికి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ కోసం గతంలో జరిగిన తేడాలని కూడా దాచేసినటువంటి ఈనాడు ఇప్పుడు అదే బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం అడ్డదిడ్డమైన అబద్ధాలతో కూడిన కథనాల్ని దర్జాగా రాసుకొస్తుంది. 1995లో బాబు సీఎం కాకముందు ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంటే 2004 నాటికి ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉందని ఇదివరకు వైసీపీ చెప్పేది. అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది ఆ రిపోర్ట్లు చదివి వాళ్ళకి తెలియ, మనకు ఐడియా ఉండదు. కాకపోతే ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చినా పట్టించుకోవాలి. బీచేటీ కాన్సెప్ట్కి సంబంధించి ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, యాక్సెంచరు, రాన్స్టారు, డబ్ల్యూఎస్ఎస్, అమెజాను, ఈ ఐటీ అనుబంధ దిగ్గజ కంపెనీలన్నీ కూడా విశాఖ వైపుకి వచ్చినటువంటి అంశాన్ని పక్కన పెట్టేసుకొచ్చారు. అదే సందర్భంలో వీటిట్లో ఉన్నటువంటి ఏదైతే వాస్తవంగా అక్కడ రాజధాని అనినే హైదరాబాదులోకి ఈ కంపెనీలోనే వచ్చినాయి. ఎందుకు వరంగల్కి రాలేదు? ఎందుకని ఇతర ప్రాంతాలకు రాలేదు? అది కదా అసలు పాయింట్. దాన్ని దాచేశారు. ఇప్పుడు విశాఖపట్నానికి ఎందుకు రావట్లేదంటే రాజధాని కాదు కాబట్టినే. రేపు పొద్దున రాజధాని అదైతే పరిగెత్తుకొస్తారు. ఎక్కడ ఎందుకు? అమరావతిలో ఒక ఐటీ కంపెనీ ఏం తెచ్చారో చెప్పండి. అదేమంటే మేధా టవర్స్లో నిండిపోయినాయి అంటే ఏందది? ఫేస్బుక్కి లైకులు కొట్టే సంస్థలు, లేకపోతే కనుక వాట్సాప్లో మెసేజ్లు, దొంగ మెసేజ్లు ఫార్వర్డ్ చేసే కంపెనీలు, దానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తే అవి ఐటీ కంపెనీలు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగిరము కానీ పద్యం ఉంది. కానీ వినదగునెవ్వరు చెప్పిన ఇంత అసహ్యకరమైనటువంటి వార్తలు అనేటువంటిది ఈనాడుని చూసి నేర్చుకోవాలన్నమాట.